అలా ఎలా ఉంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన చాలా బాగుందండి. చంద్రబాబు గారి పరిపాలన ఇంకా బాగుంది. సుజనా చౌదరి గారి పరిపాలన పశ్చిమ నియోజకవర్గంలో బాగుంది. మైలవరం నియోజకవర్గం వచ్చేప్పటికల్లా వసంత కృష్ణ ప్రసాద్ గారి పరిపాలన కూడా బాగుంది. వీళ్ళందరికన్నా బొమ్మసాని సుబ్బారావు గారి దగ్గర కూడా చాలా బాగా ఇది ఉంది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాతకి సుఖీభావం కింద ఏటా 20,000 ఇస్తామని చెప్పారు. ఎలా ఉండబోతుందంటారు? చాలా మంచి సబ్జెక్ట్ అది, చాలా బాగుంటుంది అది. ఇంకా అలా చూసుకుంటే అంటే పిల్లలకి తల్లికి వందనం అన్నారు, అది కూడా నెరవేరుస్తామని చెప్పారు. తల్లి వందనం ఆయన సూపర్ 6లో పెట్టిన పథకాలని అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. సూపర్ 6లో తల్లి వందనం కూడా పెట్టడానికి కూడా చాలా మంచిది అది. పర్లేదు. వైసీపీ అంటున్నమాట, మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము పథకాలు చేసేవామని వైసీపీ అంటారు, మీరేమన్నా? వైసీపీ పరిపాలన అనేది అది అసలు ఎవరికి నచ్చలేదండి. నచ్చలేకే కాదు ఇప్పుడు ఒక మహాకూటమి ప్రభుత్వానికి గెలిపించింది. వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు జనాలు ఇబ్బంది పడ్డారు, కష్టపడ్డారు, చాలా ఇదైంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సస్యమలంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అమరావతి రాజధాని చేయాలన్నా, అమరావతి డెవలప్మెంట్ చేయాలన్నా, ఆంధ్రప్రదేశ్ సృష్టించాలన్నా, ఏం చేయాలన్నా సరే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. అమరావతి పూర్తి చేస్తే యువతకి ఉద్యోగ అవకాశం కలుగుతుంది. 100% అండి అది. అమరావతి రాజధాని పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతకి ఉద్యోగాలు రావడానికి చాలా ఇది ఉందండి. అంటే అమరావతి పూర్తయితే ఏపీకి ఎలాంటి పెట్టుబడుల విషయాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే ఎన్ఆర్ఐలందరూ కూడా రావడానికి సిద్ధపడ్డారు. ఆ రోజు రావడానికి సిద్ధపడ్డారు. ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు చాలామంది వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అవుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. పోలవరం చేయడానికి కూడా సత్తా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. పోలవరాన్ని కూడా చేయడానికి కూడా అన్ని పనులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రాబోయే 5 సంవత్సరాలు కాక ఇంకో 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం, 100% అది. వైసీపీ 2020లో జమిలీ అంటున్నారు, మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. ఇవన్నీ ఏమంటే గత 8 నెలల క్రితం కూడా వాళ్ళు ఏదేదో ప్రచారాలు చేశారు. అప్పటికి కూడా జనాలు తిరగగా ఇచ్చేశారు. అవన్నీ ఉత్తి మాటలు. జమిలీ ఎలక్షన్లు పెట్టినా, ఏం ఎలక్షన్ పెట్టినా రెండోసారి కూడా మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి కూడా 5 సంవత్సరాల పరిపాలన చేసే సత్తా చంద్రబాబు గారికి ఉంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది, 7 నెలల్లో వ్యతిరేకత వచ్చేసింది, మేము గత ప్రభుత్వం చేసిన వ్యతిరేకం అనేది ఎక్కడ వచ్చిందో వాళ్ళని చూపించమని చెప్పండి. వ్యతిరేకం అనేది ఎక్కడ ఉంది, అసలు ఎక్కడ అనేది చూపించమని చెప్పండి. ఉద్యోగాలు లేదంటే మొన్న మన చంద్రబాబు నాయుడు గారు కుమారులు విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు ఎంతమందికి ఇచ్చేశారు చెప్పండి. ఇవన్నీ కాదు. 7 నెలల్లో కూడా మహాకూటమి ప్రభుత్వం చాలా మంచిగా పరిపాలిస్తుంది, చాలా బాగుంది. అందుకోసమే అమలు చేయట్లేదు కదా, మేము అందుకోసం పోరుబాటు అని చెప్పేసి ప్రజల తరఫున పోరాడుతున్నాం అంటున్నారు. ఏమండి, కరెంటు బిల్లులు పెంచారని చెప్పి మొన్న ఏదో చేశారు వాళ్ళు వచ్చి. ఇవన్నీ కాదండి. జగన్ హయాంలో ఉన్నప్పుడు కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెంచారు ఏంటని జనాలకు తెలుసు. ఏంటంటే జనాలందరినీ ఇచ్చేయడం తప్ప వేరేది ఏం లేదు. మరి ఇప్పుడు వ్యతిరేకత వచ్చేసింది, మేము మాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము ప్రజల తరఫున రోడ్డెక్కి పోరాడుతున్నాం. అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదంటే ప్రజలు నీకు చీయని కొట్టారు కాబట్టే నీకు అవకాశం ఇవ్వలేదు. అవకాశం నీకు ఇంకొక 5 సంవత్సరాలు కూడా అవకాశం ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు. మాకు అసెంబ్లీలో అవకాశం ఇస్తే మేము అసెంబ్లీలోనే ప్రజల తరఫున పోరాడే వాళ్ళం అంటున్నారు. అంతకుముందు అధికారం ఇచ్చినప్పుడు మీరేం చేశారు? 5 సంవత్సరాలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు? అన్నా క్యాంటీన్ అనేది ఉందా? అన్నా క్యాంటీన్ అనేది ఇప్పుడు పెడితే ఎంతమంది పెద్ద ప్రజలు అన్నం తింటున్నారు?
చెప్పండి. రేపు తల్లి వందనం కూడా చేస్తున్నారు. ఇవన్నీ మా సూపర్ 6లో అన్నీ ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎలక్షన్ హామీలు మేనిఫెస్టోలో ఇవన్నీ చేయడానికి మా చంద్రబాబు గారు కూటమి కూడా సిద్ధంగా ఉంది. భోజనం సుమారుగా బయట చేయాలంటే ఎంత అవుతుంది? భోజనం చేయాలంటే ఇవాళ రోజులు తక్కువ చూసుకున్నా 70 రూపాయలు, ఇక 40 రూపాయలు ఒక మనిషికి లేదండి భోజనం. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో కడుపు నిండా తింటున్నాడంటే అది చాలా ఇదండి. అన్నా క్యాంటీన్ అనేది సూపర్ హిట్. అది అసలు చాలా మంచి ఇది. 5 రూపాయల భోజనం ఏమేమి ఐటమ్స్ చేస్తారు? 5 రూపాయల భోజనం అనేది మన ఇంట్లో తరహా భోజనంలానే ఉంది. అప్పడం వేస్తున్నారు, సాంబార్ వేస్తున్నారు, రసం అన్నీ. ఇంకా 5 రూపాయల భోజనం అనేది కాదు అసలు అది జనాలకి మన చంద్రబాబు నాయుడు గారు ఇది చేయాలని చెప్పి 5 రూపాయల భోజనం పెట్టారు. ఓకే.